హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0 కాదు వెంకటేష్ రియాక్షన్స్. అక్కడ అప్లోడ్ చేయలేదు. ఇది మన సెకండ్ ఛానల్. ఎవరన్నా ఫాలో కాకుంటే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన చింటూ మామ ఒక్కోసారి స్ట్రైక్స్ వేస్తాడు. ఎందుకు లేనిపోని రిస్క్ అని ఈ సెకండ్ ఛానల్లో అయితే రివ్యూ అప్లోడ్ చేస్తున్నా. ఇక నుంచి మూవీ రివ్యూస్ ఏదన్నా టాపిక్స్ ఉంటే ఇందులోనే వీడియో చేద్దాం. అందులో ఓన్లీ బిగ్ బాస్ రిలేటెడ్ కంటెంటే వస్తుంది. ఇంకా ఫంకీ మూవీ రివ్యూ. విశ్వక్సేన్ అన్న హిట్ కొట్టాడా, అనుదీప్ మళ్ళీ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడా లేదనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఆల్రెడీ నాగవంశీ గారు చెప్పేశారు స్టేజ్ మీద. బాహుబలి రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసి మీరు రామాకండి, స్టోరీ అయితే ఏమీ లేదు, నవ్వుకోవడానికి మట్టుకే థియేటర్కి రండి అని. స్టోరీ వచ్చేసి మీరు ట్రైలర్లో ఏదైతే చూసారో అదే స్టోరీ అన్నమాట. హీరో ఒక మూవీ తీయాలనుకుంటాడు, దానికి బడ్జెట్ ప్రాబ్లం వస్తుంది, అదే స్టోరీ. ఆ తర్వాత ఏం జరిగింది అనేది. ఇంకా విశ్వక్సేన్ గారి గురించి చెప్పాలి. ఎప్పుడు మాస్ రోల్స్ మాస్ మూవీసే చేసేవాడు. దీంట్లో వచ్చేసి కామెడీ ట్రై చేశాడు అనుదీప్ డైరెక్షన్లో. అనుదీప్ ఎలా మూవీస్ చేస్తాడో మనకు తెలుసు కదా. విశ్వక్సేన్ గారు అయితే చాలా బాగా చేశారు, పర్ఫెక్ట్గా సెట్ అయింది. కామెడీ ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా, కానీ మూవీ వీళ్ళు ఎలా పడితే అలా తీసినట్టు ఉన్నారు. ఒక్కోసారి ఒక్కోలా కనిపిస్తారు విశ్వక్సేన్. ఒకసారి గడ్డం ఉంటుంది, గడ్డం ఉండదు, లావుగా అంటాడు, సన్నగా అంటాడు, ఇలా ప్యాచ్ వరకు అలా. ఇంకా హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది, పర్ఫెక్ట్గా సెట్ అయింది. స్క్రీన్ మీద చూడడానికి చాలా బాగుంది. ఒక మేమే అయితే గుర్తొచ్చింది, లడ్డూ లాగా ఉన్నవి పిల్ల, అది లిటిల్ హార్ట్స్లో లాగా అలా. ఇంకా ఆ తర్వాత వచ్చి అనుదీప్ గురించి చెప్పాలి. అనుదీప్ ఏదైతే మూవీస్ తీస్తాడో జాతిరత్నాలు టైప్, అదే విధంగా ఈ మూవీ కూడా తీశాడు. వన్ లైనర్ పంచెస్ అయితే చాలా ఉన్నాయి. అవి ఎక్కువ అవడంతో కొన్ని పేలే కొన్ని పేలలేదంతే. స్టోరీ ఎలాగో లేదు. ఈ పంచెస్ అయినా పేలాయంటే కొన్ని పేలే కొన్ని పేలలేదు. మూవీ చూడొచ్చు అంటే యావరేజ్ మూవీ. ఇంకా తర్వాత సాంగ్స్ అయితే నాకు నచ్చాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయొచ్చు థియేటర్లో మీకు కనుక ఓపిక టైము కనుకుంటే.